శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి ఈరోజు 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఆగస్టు 12 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం 7:55 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. స్వాతి నక్షత్రం ఉదయం 8:32 వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల 12 రాశుల వాళ్ళు ఉదయం 8:32 ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఉదయం 8:32 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. సోమవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 8:32 తర్వాత మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి ఉదయం 8:32 పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా లేడీస్ సపోర్ట్ వల్ల సక్సెస్ ఉంటుంది. ఉదయం 8:32 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఫ్రెండ్స్ సపోర్ట్ బలంగా ఉంటుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది లవ్ ప్రపోజల్స్ చేయడానికి అనుకూలం, మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి అనుకూలం. ప్రేమికులు వాళ్ళ ప్రేమను ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించడానికి బలమున్నటువంటి చంద్రుడి స్థితిగా చెప్పుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త జాబ్ కోసం, ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతైన రాహువు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతైన గురువు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మాత్రం 12 రాశుల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వివాహపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వివాహం నిశ్చయం చేసుకోవటం లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. స్వాతి నక్షత్రం ఉదయం 8:32 వరకు ఉంది. ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. చెవులు గుట్టించడం చేయొచ్చు. కంప్యూటర్ కోచింగులు తీసుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. మోటారు వాహనాలు కొనటానికి, వాటిని నడపటానికి స్వాతి నక్షత్రం అనుకూలం. వ్యవసాయ పనులకు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్కి స్వాతి నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, చెట్లు నాటడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలం. ఉదయం 8:32 వరకు స్వాతి నక్షత్రం ఉన్న టైంలో ఈ పనులు చేసుకోవాలి. ఉదయం 8:32 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. ఈ విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. అలాగే బోరింగ్ వేసుకోవచ్చు. విశాఖ నక్షత్రం సోమవారం కలిసి వచ్చింది కాబట్టి బోరింగ్ వేస్తే చాలా మంచిది, నీళ్లు బాగా పడతాయి. అలాగే విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి గర్భాధానం కార్యక్రమాన్ని రాత్రికి నిర్వహించవచ్చు. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా విశాఖ నక్షత్రం మంచిది. కోర్టుపరమైన ముఖ్యమైన వ్యవహారాలకు విశాఖ నక్షత్రం అనుకూలం. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మనం విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికార ప్రాప్తి యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. అంటే మీకు ఒక గొప్ప పొజిషన్ ఇవ్వటానికి పనిచేసే చోట, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అవకాశం ఉంది. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకైతే పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా అధికార ప్రాప్తి యోగం ఎక్కువగా ఉంది. అలాగే ధనలాభం కూడా ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం కనిపిస్తుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం స్వీకరించే యోగం కనిపిస్తోంది.
తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఏవైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంది, జ్వరం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మిథున్ రాశి వాళ్ళకి అవసరం. అలాగే మనస్తాపం ఉంటుంది, మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిలో రాణింపు, గుర్తింపు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి వ్యాపార పరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దూరాలోచనలు పెరుగుతాయి. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసి మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా అప్రమత్తంగా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే అభివృద్ధి పరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మీ తెలివితేటలతో వాటి నుంచి బయటపడి విజయాలు సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా కలహాలు తొలగింపజేసుకొని విద్వేషాలు మర్చిపోయి అన్యోన్యంగా కలిసిపోతారు. కాబట్టి కుటుంబ జీవితం పరంగా ప్రశాంతంగా ఉండటానికి ఈరోజు తులారాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వివాహ యోగం బలంగా ఉంది. అంటే పెళ్లి నిశ్చయమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వయసు పెరిగి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకు కూడా గట్టిగా ప్రయత్నిస్తే ఈరోజు సంబంధాలు నిశ్చయమైపోవటానికి, పెళ్లి ముహూర్తం పెట్టుకోవటానికి కూడా బలం అనేది చాలా అద్భుతంగా ఉంది. వివాహ ప్రాప్తి యోగానికి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగులేదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ప్రత్యేకంగా ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ విపరీతమైనటువంటి పురోభివృద్ధి కలిగి ధనుస్సు రాశి వాళ్ళకి అధికంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి యోగం ఉంది. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా ఆస్తిపాస్తులు అందిపుచ్చుకోవటానికి మకర రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న పనులు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేసినట్లయితే ఆ విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చు. అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు ఈరోజు శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఓం శంభవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. ఓం శంభవే నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి మంచిది. అగ్రికల్చర్ రిలేటెడ్ కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. తోట పనులు చేయొచ్చు. పెద్దవాళ్ళని కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయొచ్చు. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే చంద్రహోరలో సక్సెస్ తొందరగా వస్తుంది. ఇంటికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. వాటర్లో జర్నీ చేసి సక్సెస్ సాధించవచ్చు. బావులు, చెరువులు లాంటివి తవ్వటానికి చంద్రహోరం మంచిది. కొత్తగా ఆభరణాలు ధరించవచ్చు. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవచ్చు. తెలుపు వస్తువుల వ్యాపారాలు, పాలు, పెరుగు, పత్తి ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించి అద్భుతంగా సక్సెస్ సాధించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని ప్రతిరోజు తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.